హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఆల్ ద బెస్ట్. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేస్తూనే ఉండండి. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత కూడా ప్రిపరేషన్ అనేది అస్సలు వదలొద్దు. ఎందుకంటే మేబీ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్ కూడా రావచ్చు. ఇవేంటంటే సడన్గా వచ్చేసాయి కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అనేది సడన్గా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. మేబీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా సడన్గా రావచ్చు. సో అందుకనే ఏంటంటే కనుక ప్రిపరేషన్ మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితిలో. సో ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 7 days, లాస్ట్ 7 days జూన్ 5th నుంచి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి కదా. సో ఈ 7 days అనేది ఎలా ఉండాలి, ఏంటి, అసలు రివిజన్ ఎలా చేయాలి, టెన్షన్గా దీని గురించి మాత్రం క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టెన్షన్ ఎవరికైనా, ఏ స్టూడెంట్కైనా కూడా టెన్షన్ అనేది కామనే. సో ఆ టెన్షన్ అనేది ఏంటంటే మనల్ని బాగుపరిచేటట్టు ఉండాలి కానీ మనల్ని ఆగం చేసేటట్టు ఉండొద్దు. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు టెన్షన్ ఉందనుకోండి, టెన్షన్ భయం ఉంటే ఏంటంటే మనం టైం వేస్ట్ చేయం. ఇప్పుడు ఎటన్నా వెళ్ళినా కానీ, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ మనకి ఏంటంటే భయం ఉంటుంది. అమ్మో ఈ టైంలో ఇప్పుడు ఎగ్జామ్ కొన్ని రోజుల్లోనే ఉంది, ఇప్పుడు వెళ్తే కనుక నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ తర్వాత చూసుకుందామన్న మనకి మైండ్లో వస్తుంది. అదే టెన్షన్ లేకపోతే మనం చాలా టైం వేస్ట్ చేస్తాం కదా. ఇంకోటి ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితులు ఇప్పుడు నోటిఫికేషన్లో మనం జాబ్ కొట్టకపోతే ఇంకెప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. సో ఇంకెప్పుడు జాబ్ కొట్టాలి? సో ఏదైనా మన ఎగ్జామ్కి, ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడైనా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డూ ఆర్ డై అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. ఇంకోసారి ఛాన్సు, ఇంకొకసారి చూసుకుందాంలే, ఇంకో ఎగ్జామ్లో చూసుకుందాంలే, ఇంకో నోటిఫికేషన్లో చూసుకుందాంలే, ఇలాంటివి ఉండకూడదు. ఎప్పుడైనా ఆప్షన్ అనేది ఉండకూడదు. సో డూ ఆర్ డై అన్నట్టు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎవరైతే క్రమశిక్షణగా ఒక టైం టేబుల్ వేసుకొని ఈ టైంలో ఇది అవ్వాలి ఎట్టి పరిస్థితులు అని క్రమశిక్షణగా ఉంటారు చూసారా, వాళ్ళే మనకు పోటీ. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిదానికి ఎక్స్క్యూజ్ చేయడం అలాంటి వాళ్ళు, అంటే ప్రతి చిన్నదానికి మనం లొంగిపోవడం. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఇలా కాకుండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు, నేను ఈ కాన్సెప్ట్ ఈరోజు అవ్వజేయాలి, ఈ బుక్ ఈరోజు అవ్వజేయాలి, ఈ టాపిక్ ఈరోజు కంప్లీట్ అవ్వాలి అని కఠినంగా కూర్చుంటారు చూసారా. సో వాళ్ళే మనకు కంపల్సరీగా కాంపిటీషన్లో ఉన్నవాళ్ళన్నమాట. సో వాళ్ళు మనకు పోటీ, కానీ మామూలుగా ఇలా క్యాజువల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం మనకు పోటీ కాదు. నేను 100% దాన్ని నమ్ముతాను. సో ఎవరైతే అవ్వాలి అని కాన్సెప్ట్గా కూర్చుంటారో సో వాళ్ళు మాత్రమే 100% పోటీ అనమాట. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది నార్త్ సౌత్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎవరైతే సిన్సియారిటీగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే మనకు పోటీ. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏంది? మనకు కావాల్సింది ఒక్క జాబ్ కదా, ఒక్క పోస్ట్ మనకు కావాల్సింది. సో దాంట్లో ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అన్నదే కాన్సెప్ట్ ఇక్కడ, ఓకేనా. కాబట్టి టెన్షన్ పడాలి. టెన్షన్ పడితేనే మనం టైం వేస్ట్ అవ్వం. కానీ టెన్షన్ అనేది అమ్మో టెన్షన్తో జ్వరాలు రావడం, ఫీవర్స్ వచ్చేసేసి ఏంటంటే కనుక అన్నం తినకపోవడం, బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, అలా ఉండొద్దు ఎట్టి పరిస్థితిలో, ఓకేనా. ఆ టెన్షన్ అనేది మనల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మనకి కోఆపరేట్ చేయాలి కానీ మనల్ని ఏంటంటే కనుక సో టైం వేస్ట్ చేసేటట్టు ఉండకూడదు. సో ఓకేనా. సో అలా ఏంటంటే మనం మెయింటైన్ చేయాలి. యాజ్ ఎ స్టూడెంట్గా మనం మెయింటైన్ చేయాలి. టెన్షన్ ఉండాలి కానీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎక్కువ టెన్షన్ పడకుండా, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే రివిజన్ అన్నమాట. సో రివిజన్ ఇప్పుడు ఎలా చేయాలి అంటే కనుక మనం ఇప్పుడు జిఎస్ వాళ్ళు ఏంటంటే మామూలుగా చూసుకుంటూ వాళ్ళకి షార్ట్ నోట్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో షార్ట్ నోట్స్ కంటే మీరు ఇప్పుడు పెద్ద పెద్ద బుక్కులు పట్టుకొని మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. షార్ట్ నోట్స్లు ఉంటాయి, మీరు ముందుగానే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ మాత్రం జస్ట్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. సో జిఎస్ వాళ్ళదంటే ఈజీగా ఓకే రివిజన్ అయిపోతుంది. కానీ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఎలా మ్యాథ్స్ ఇప్పుడు రివిజన్ చేయాలి, మ్యాథ్స్ ఇక పెన్ను బుక్కు పేపర్ పట్టుకొని సింగ్ ఇట్లా రాసుకుంటూ రివిజన్ చేస్తే కనుక అది అవ్వదు ఇప్పుడు. సో మ్యాథ్స్ ఎలా రివిజన్ చేయాలా అంటే కనుక సో నేనైతే ఇలా రివిజన్ చేస్తాను. ఇప్పుడు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఈ ప్రాబ్లం మీరు మొత్తం చదువుకోండి. ఈ చదివిన తర్వాత ఈ ప్రాబ్లం మీకు వచ్చింది అనిపిస్తే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి చెయ్యొద్దు, ఓకేనా. అలానే ఈ ప్రాబ్లం వచ్చిందనుకోండి చదవండి, ఫస్ట్ చదివిన తర్వాత మీకు వచ్చిందనుకోండి దీన్ని చెయ్యొద్దు. ఏదైనా టఫ్ ప్రాబ్లం ఓకే ఇది కొద్దిగా కష్టం అనిపించింది, అప్పుడు మీరు ఏంటంటే పెన్ను పేపర్ పట్టుకొని అప్పుడు మీరు రాయండి, స్టెప్స్ వేయండి. అంటే మీకు ఎప్పుడైనా టఫ్ ప్రాబ్లం అనిపిస్తేనే దాని జోలికి వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో బుక్ మీద రాయండి అంతేలే. కానీ ప్రతి చిన్న ప్రాబ్లమ్ని అంటే ఓకే ఇది నీకు వచ్చు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసేయండి,
ఓకేనా. ఎందుకంటే ఈజీ ప్రాబ్లమ్స్ మీరు ఎలా అయినా చేయగలుగుతారు కదా. ఎప్పుడైతే టఫ్ ప్రాబ్లమ్ వచ్చిందో మీరు ఏం చేస్తారంటే కనుక అప్పుడు పెన్ను పేపర్ తీసుకుని రాయండి. అప్పుడు ఓకే వచ్చింది అనుకుంటే, మరీ టఫ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే ముందుగానే బుక్లో రాసుకోవాలన్నమాట. సో నేనైతే కనుక ఎలా చేశానంటే మ్యాథ్స్ నేను ఫార్ములాస్ అన్నీ అంటే ఇప్పుడు రేషన్ ప్రొపోర్షన్స్, ఇంకోటి ఏంటంటే కనుక ప్రాఫిట్ అండ్ లాసెస్, ఇవేంటంటే కనుక నేను ఒక చోట రాసుకున్నాను అన్నమాట. సో ఫార్ములాస్ అన్నీ ఏంటంటే నేను ఒక చోట రాసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే కనుక మెన్సురేషన్, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఒక చోట రాసుకోండి. సో నేను ఎలా అయితే రాసుకున్నానో మీరు కూడా అలా రాసుకోండి. ఇంకోటి ఏంటంటే బాగా టఫ్ ప్రాబ్లం అయితే కనుక నేను ఇవన్నీ రాసుకుంటాను. ఇంకా చూడండి ఫార్ములాస్ దగ్గరే నేను టఫ్ ప్రాబ్లం కూడా రాసుకుంటాను. నాకు కష్టం అనిపిస్తే కనుక నేను రాసుకుంటాను. సో ఫార్ములాస్ కూడా ఏంటంటే మెన్సురేషన్ ఫార్ములాస్ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కటికి 4 సార్లు చూసుకోవాలి అవి. ఆ మెన్సురేషన్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఒక చోట రాసుకోండి. అంటే ఏంటంటే ఇలా చాప్టర్ వైజ్ మొత్తం ఒక చోట రాసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకు ఎప్పుడు అంటే ఎగ్జామ్ ఒక 2 డేస్ 3 డేస్ ఉందనగా ఏంటంటే ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట. సో డైలీ అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మీరేంటంటే కన్ఫ్యూజన్ అవ్వరు. సో మ్యాథ్స్లో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. సో మెన్సురేషన్ మాత్రం డైలీ చూసుకోండి. ఒకసారి ఈ 1 వీక్ చూసుకుంటూ ఉండండి. సో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు మాత్రం బాగుంటారు కదా. సో మీరు అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు. సో మ్యాథ్స్ ఎలా రివిజన్ చేయాలంటే ఇలానే అనమాట. ప్రతిదానికి పెన్ను పేపర్ పట్టుకొని సో రాయకుండా ఏంటంటే స్కిప్ చేస్తూ ఉండాలన్నమాట. ఈజీ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పెన్ను పేపర్ పట్టుకోవద్దు. ఇలా క్వశ్చన్ చదవాలి, వదిలేసేయాలి. ఓకే ఇది నాకు వచ్చు, ఏదైతే రాలేదో అది ఎట్టి పరిస్థితుల్లో పెన్ను పేపర్ పెట్టుకొని మీరు రాయాలి. మరీ టఫ్ ప్రాబ్లం అనిపించిందంటే కనుక మీరు ఇలా రాసుకోండి. ఓకేనా. ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకోండి. ఇదనమాట మ్యాథ్స్. ఓకేనా. ఎలా అంటే ఈజీ ప్రాబ్లమ్స్ స్కిప్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీకు టఫ్ అనిపించిందంటే పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఇంకా టఫ్ అనిపించిందంటే కనుక అప్పుడు మీరు ఏంటంటే ఇలా రాసుకోండి అనమాట, మరీ టఫ్ అనిపిస్తే. ఓకేనా. 4th ఏంటంటే ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకోండి. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, ఈజీగా అయిపోతుంది ఇది మ్యాథ్స్ చేయడం. సో ఓకేనా. ఓకే మ్యాథ్స్ రివిజన్. నెక్స్ట్ ఏంటంటే మార్క్ టెస్ట్లు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మార్క్ టెస్ట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఈ ఎగ్జామ్ 2 డేస్ ఉందన్నప్పుడు మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి కదా మనకి. ఆ హాల్ టికెట్లో 2 డేస్ ఎగ్జామ్ ఉందనగా ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మార్క్ టెస్ట్ రాయకుండా ఉండడం బెటర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మార్క్ టెస్ట్ రాయమంటాను కదా. సో ఎగ్జామ్కి 2 డేస్ ఉందనగా మాత్రం మీరు మార్క్ టెస్ట్లు రాయొద్దు. ఎందుకంటే ఒకవేళ మీకు నెగిటివ్ స్కోర్ వచ్చింది అనుకోండి, ఓకే 100కి ఇప్పుడు నెగిటివ్ స్కోర్ ఒకవేళ మీకు 50 60 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరేంటంటే డిసప్పాయింట్ అవుతారనమాట. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే 2 డేస్ మార్క్ టెస్ట్లు 2 డేస్, జస్ట్ 2 డేస్ ఉందనగా ఎగ్జామ్ ఉందనగా మీరేంటంటే కూల్గా ఉండండి. కానీ మార్క్ టెస్ట్ల జోలికి వెళ్ళొద్దని నేను అంటున్నాను. నేనైతే అస్సలు వెళ్ళను. ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ స్కోర్ వచ్చింది అనుకోండి, అదే మన మైండ్లో పడిపోతుంది. మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఎగ్జామ్ రాయాలి కదా. సో నెగిటివ్ మైండ్తో రాశారనుకోండి, అదే మనకి బ్రెయిన్లో మనం ఎగ్జామ్ ఎఫెక్ట్గా పెట్టలేమన్నమాట. సో నేనేమంటున్నానంటే సో మార్క్ టెస్ట్ 2 డేస్ ఉందనగా మీరు రాయకుండా ఉండడం బెటర్. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఏంటంటే కనుక స్లీపింగ్ టైమ్స్. నేను స్లీపింగ్ టైమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో మనకు నిద్ర అనేది చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట. సో మనం స్లీపింగ్ టైమ్స్ తగ్గించేసి మబ్బులో చదివితే మాత్రం అస్సలు అర్థం కాదు. అందుకని ఏంటంటే ఫుడ్ డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ను మాత్రమే తినండి. ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ టైమ్స్ మంచిగా 8 అవర్స్ చక్కగా పడుకోండి. సో తర్వాతే చదువుకోండి మీరు. కానీ స్లీపింగ్ టైంలో మాత్రం చదువుకోవద్దు. ఎందుకంటే 8 అవర్స్ చదవండి, ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు గాడ్కి ప్రేయర్ చేసే అలవాటు ఉంటే గాడ్కి ప్రేయర్ చేసుకోండి. కొద్దిసేపు గాడ్తో మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈసారి గవర్నమెంట్ జాబ్ రావాలి అనేసి అంటే అలా గాడ్తో మాట్లాడుకోవడం వల్ల కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండొచ్చు. సో అలా అంటే స్లీపింగ్ టైమ్స్ 8 అవర్స్ నిద్రపోయిన తర్వాత డైట్ కూడా మంచిగా కంప్లీట్ చేసిన తర్వాత మంచిగా చదువుకోండి ప్రశాంతంగా. ఎందుకంటే ఎంత చదివింది అన్నది కాదు కదా, ఇప్పుడు ఎగ్జామ్లో మన ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కదా. మరి ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, ఆ ప్రజెంటేషన్ మనం కరెక్ట్ చేయకపోతే మనం ఇన్నాళ్ళు చదివింది వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే కనుక మంచిగా ప్రశాంతంగా నిద్రపోండి.
సో డైట్ కరెక్ట్ తీసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయగలమా, మీరు రాయగలుగుతామా అనేసి ఒక డౌట్ ఉంటుంది కదా. సో 100% రాయవచ్చు. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి కొద్దిగా అంటే డెప్త్గా ప్రిపేర్ అయ్యి వెరీ సీరియస్గా అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మాత్రం ఫస్ట్ లెవెల్ కంపల్సరీగా ఓకే క్రాక్ చేయొచ్చు. కానీ సెకండ్ లెవెల్ మాత్రం ఇంకా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది కదా. సో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఏంటంటే మనం ఇప్పుడు సిలబస్ ఎలా చదువుకోవాలి అంటే మన ఆర్ఆర్బీ గ్రూప్ డీకే చదువుతున్నాం అంటే 10th లెవెల్లో మాత్రమే చదువుతున్నాం అన్నట్టు చదవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మనం ఎక్కువ చదువుకోవాలి, కొద్దిగా డెప్త్గా చదువుకోవాలే. కానీ ఇప్పుడు ఏదైనా గోల్ అనేది పెద్ద జాబ్ ఉంటేనే చిన్న జాబ్ వస్తుంది అంటారు కదా, అది అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి 10th బేస్ మీద అది ఓకేనా, అది 10th బేస్ మీద. అంతే నేను 10th బేస్ మీద వరకే సిలబస్ చదువుతా, నేను అంతవరకే చదువుతా అంటే అలా కుదరదు. ఎందుకంటే నవ్ డేస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోతున్నాయి కదా, డెప్త్గా వస్తున్నాయి. సో దానికి తగ్గట్టి మనం సిలబస్ కూడా ఏంటంటే డెప్త్గా చదువుకోవాలి. సో డెప్త్గా చదివితేనే మనం క్రాక్ చేయగలుగుతాం చిన్న ఎగ్జామ్నైనా. అంతేగాని ఇప్పుడు 10th లెవెల్ కాబట్టి నేను 10th లెవెల్ వరకే చదువుతా, ఇంతే చదువుతా అన్న మాత్రం ఒక సర్కిల్ గీసుకుని దాంట్లోనే ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే బ్రాడ్గా ఆలోచించాలి, సిలబస్ కూడా మనం ఎక్కువ చదువుకోవాలి, ఓకేనా. సో అలా చదవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎన్టీపీసీ క్రాక్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఉంది కదా, అది కూడా క్రాక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా రావచ్చు కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ చదువుకోవాలి కానీ తక్కువైతే చదవద్దు కదా. కాబట్టి ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఎవరైతే సీరియస్గా చదువుతున్నారో కంపల్సరీగా వాళ్ళ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫస్ట్ లెవెల్ అయితే క్రాక్ చేయొచ్చు, 100% క్రాక్ చేయొచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే అయితే క్రాక్ మాత్రం చేయొచ్చు పక్కా. సో అలా నెగిటివ్ థాట్స్ అయితే పెట్టుకోవద్దు. ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫస్ట్ లెవెల్ క్రాక్ చేయొచ్చు. కానీ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం ఎంత డెప్త్ చదివితే అంత మంచిది. సో ఏముంది ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డికి కూడా మ్యాథ్స్ రీజనింగ్ ఉంది కదా. సో రీజనింగ్ అనేది అందరు చేయగలుగుతారు. సో ఇదే రీజనింగ్ మనం చాలా డెప్త్గా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ బిట్ వచ్చినా దాదాపు పెట్టగలగాలి. మేబీ ఇంకోటి ఏంటంటే కనుక మ్యాథ్స్ ఉంది కదా. సో మ్యాథ్స్ రీజనింగ్ అది ఆర్ఆర్బీ గ్రూప్ డీకైనా ఎన్టీపీసీకైనా అండర్ గ్రాడ్యుయేట్ ఈ మూడింటికైనా కానీ రీజనింగ్ అర్థమెటిక్ మాత్రం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఇక జిఎస్ అంటారా, జిఎస్ మాత్రం మీకు ఎంతవరకు చదవాలనిపిస్తే అంతవరకు చదవండి. ఎందుకంటే అది ఒక మహాసముద్రం అంటాం. కాబట్టి జిఎస్ అయితే మాత్రం మీరు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదవండి. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రం అప్పుడు ఎగ్జామ్ వచ్చేసి అప్పుడే కరెంట్ అఫైర్స్ అంటే కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించారో లేదో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి మీరు. అది ఒక్కొక్కసారి 2022 అంటే 2 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. సో ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, అసలు వరల్డ్లో ఏం జరుగుతుంది అనేది ఏంటంటే అందరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు గేమ్స్ అయినా ఏదైనా కానీ ఏంటంటే 2 years బ్యాక్ ఎవరు గెలిచారు అంటే ఎట్లా చెప్పగలుగుతాం. కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రిపేర్ అలా అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కంటిన్యూషన్గా ఉండదు. సరే జరిగి ఇప్పటి వరకు ఏమైందో కానీ ఇప్పటి నుంచి మాత్రం ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా మీరు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కరెంట్ అఫైర్స్ అనేది డైలీ అప్డేట్ అనేది మనం తెలుసుకోవాల్సిందే, ఓకేనా. సో నేనేమంటున్నా అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అసలు ఏం జరుగుతుందని తెలుసుకోండి, న్యూస్ పేపర్ చదవండి. సో ఓకేనా అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలనుకునే వాళ్ళు మాత్రం నేనైతే యూనిక్ది చదువుతున్నాను. ఇంకోటి ఏంటంటే షైన్ ఇండియా కూడా ఉంది కదా. సో నేనైతే డెప్త్గా చదువుతాను కరెంట్ అఫైర్స్. సో నాకు చాలా ఇష్టం కరెంట్ అఫైర్స్, జిఎస్ కరెంట్ అఫైర్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేనైతే డెప్త్గా చదువుకుంటాను. సో నేను అనేది ఏంటంటే కనుక మ్యాథ్స్ రీజనింగ్ డెప్త్గా చేయాలి. ఇంకా జిఎస్ అంటారా, ఈ జీకే మాత్రం కూడా మరి కొద్దిగా ఎంతో కొంత ప్రిపేర్ అయినా ఓకే, మీ ఇష్టం. మీరు డెప్త్ చదవాలనుకుంటే చదువుకోండి. సో ఈ జిఎస్ కూడా మనం చేయాలి. అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అదే దాదాపు సిలబస్ అవుతుంది, ఎన్టీపీసీకి అదే అవుతుంది, అండర్ గ్రాడ్యుయేట్కి కూడా అదే అవుతుంది కదా. మరి మనం ఎందుకు ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకే మేము చదువుతాం, మేము దానికే ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టు మీరు కూర్చోవద్దు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనది ఇప్పుడు నెక్స్ట్
ఎగ్జామ్ టైంలో మనం ఎలా ఉండాలి? ఫస్ట్ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ టైంలో మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాం కదా. సో ఎగ్జామ్ టైంలో మనం ఏంటంటే గనక చాలామందికి ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అంటే 2 అవర్స్ ఉందనంగా 3 అవర్స్ ఉందనంగా ఏంటంటే వాళ్ళకి టెన్షన్గా ఆ టైంలో ఏది చదవద్దు అంటారు. సో నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. సో అంటే హాఫ్ అన్ అవర్ ఉందనంగా మాత్రం నేను ఎగ్జామ్ హాల్లో వెళ్తాను. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లోకి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. సో కానీ మాత్రం నాకైతే కనుక 2 అవర్స్ ఉంటుంది కదా ఎగ్జామ్కి, ఆ 2 అవర్స్లో నాకు ఏదైతే గుర్తుండవు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీహెచ్ వాల్యూస్ అసలు గుర్తుండదు. సో ఈ పీహెచ్ వాల్యూస్ ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవి నాకు అస్సలు గుర్తుండవు అనమాట. సో నేను ఏంటంటే ఎగ్జామ్కి 1 అవర్ 2 అవర్ ఉందనగా 2 అవర్స్ ఉందనగా ఏంటంటే మొత్తం ఒక చోట రాసుకుని అవి రివిజన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడే చదివే కాబట్టి అప్పుడే నాకు ఎక్కువ గుర్తుంటాయి, నేను టక్కుని పెట్టేస్తాను. సో చాలామంది ఏమంటారంటే కనుక అది అలా చదివితే టెన్షన్లో మర్చిపోతాం అంటారు. టెన్షన్ అసలు ఇంకా మనం ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తున్నామో ఇక టెన్షన్ అనేది వద్దు. టెన్షన్ ఎప్పుడు మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, అంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనకు టెన్షన్ ఉండాలి. అమ్మో అది సిలబస్ అవ్వకపోతే ఎలా, అది ఇది అనేసి అది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉండాలి. కానీ ఎగ్జామ్కి అప్పుడు ఎందుకు టెన్షన్? ఇక ఎగ్జామ్ అప్పుడు ఉండొద్దు టెన్షన్, ప్రశాంతంగా ఉండాలన్నమాట. సో మనం ఎప్పుడైతే టైం యూజ్ చేసుకుంటున్నామో అప్పుడు మనకి బుద్ధి ఉండాలి, కానీ ఎగ్జామ్ అప్పుడు ఎందుకు ఇక టెన్షన్ కదా. సో ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఉండొద్దు. సో ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందు లోపలికి వెళ్ళిపోండి. సో ఇంకోటి ఏంటంటే కనుక 2 అవర్స్ 1 అవర్ ముందు నేనైతే మీ ఇష్టం, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వారు ప్రిపేర్ అవ్వండి. నాకైతే కనుక నెంబర్స్ ఏవైతే ఉండవో ఆ నెంబర్స్వి మాత్రం నేను 1 అవర్ 2 అవర్స్ ముందు చూసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. నాకు పీహెచ్ వాల్యూస్ మాత్రం పక్కా క్వశ్చన్ వస్తుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను చూడండి. సో ఆ పీహెచ్ వాల్యూస్ ఏంటంటే నాకు గుర్తుండవు ఎక్కువ నెంబర్స్. ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ అంటారు కదా, ప్లానింగ్స్ ఎకానమీ. సో అది కూడా ఒకసారి చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక సో నాకు నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు గుర్తుండవు. చట్టాలు ఉంటారు కదా, వరకట్న చట్టం పాలిటీలో కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో ఇవి ఆర్టికల్స్, సవరణలు ఇవి ఉంటాయి కదా. సో నాకు అవి ఏంటంటే నెంబర్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఎక్కువ గుర్తుండవు. నేను అవన్నీ ఒక చోట రాసుకొని సో ఎగ్జామ్ 1 అవర్ 2 అవర్ ఉందనగా నేను అవి ప్రిపేర్ అవుతాను అనమాట. సో నాకైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వను. సో కన్ఫ్యూజ్ కాదు, నేనైతే టెన్షన్ ఏం పడను. ఎగ్జామ్ ముందైతే టెన్షన్ పడను. సో హాఫ్ అన్ అవర్ ముందు నేను వెళ్ళమంటున్నాను కదా. సో ఇది హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఏం చేస్తారంటే కనుక వాష్రూమ్కి వచ్చేసి ప్రశాంతంగా నిద్రపోండి, ఏం కాదు. లేకపోతే కనుక మీకు నిద్ర రాకపోతే కనుక మెడిటేషన్ చేయండి. సో మెడిటేషన్ చేయండి, లేకపోతే కనుక మంచిగా నిద్రపోండి. ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఏం కాదు, ఏం టెన్షన్ పడుకొని హాయిగా నిద్రపోండి, ఓకేనా. ఓకే, ఇంకోటి ఏంటంటే కనుక ఎగ్జామ్కి 1 డే ముందు మీ ఇష్టం, మీకు ఏదైతే నచ్చుతుందో సో ఎగ్జామ్కి 1 డే ముందనమాట. సో ఎగ్జామ్కి 1 డే ముందు మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే నచ్చుతుందో, ఓకేనా. సో అంటే అది గేమ్ అన్నావని, షటిల్ అన్నావనండి, ఏదన్నా అవనండి, మీరైతే దాంట్లో ఒక 2 or 3 or 4 అవర్స్ అయినా మీరు దాంట్లో కేటాయించండి. ఎందుకంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనుక నేనైతే మూవీకి వెళ్తాను. సో నేనైతే 1 or 2 మూవీస్ చూస్తాను. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను మూవీస్కి వెళ్తాను. ఒకవేళ మీకు షటిల్ అన్నా, ఇంకోటి ఏంటంటే కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్ ఇష్టం కదా, సో అలా కేటాయించండి. చాలా ఓకే, మంచి రిజల్ట్ వస్తుంది, మీరే చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నీ షార్ట్ వీడియోస్ మొత్తం ఏంటంటే మీకు ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు షార్ట్ వీడియోస్ నేను మొత్తం ఒకసారి నా షార్ట్ వీడియోస్ చూడండి. ఆ షార్ట్ వీడియోస్ మీకు కంపల్సరీగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సైన్స్ ఉంది కదా, నాకైతే జిఎస్ఎం పరంగా మాత్రం ఇప్పుడు ఈ సైన్స్ ఉంది చూడండి, విటమిన్స్ ఇవన్నీ నాకేంటంటే సైన్స్ ఇవన్నీ ఇవి డైరెక్ట్గా ఉన్నాయి అనమాట, బాక్సెస్ ఉంటాయి. సో నా బుక్లో అయితే బాక్సెస్ ఉంటాయి అనమాట, ఇవి ఇలా బాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ఏంటంటే కనుక ఇవి చూసారా, సో ఆమ్లం లభించే పదార్థాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి సైన్స్ పరంగా. సిట్రిక్ ఆమ్లం మీకు తెలిసినవి, ఇవి ఎన్నిసార్లు అడిగారో తెలుసా ఎగ్జామ్స్లో అయితే. సో ఇవి ఏంటంటే నేను జస్ట్ బాక్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట, యాజ్ జిఎస్ ప్రకారం జస్ట్ బాక్స్ ఇంకో చూడండి, ఇక్కడ బాక్స్ కంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వను.
జిఎస్ పరంగా మాత్రం ఇలా నేను ప్రతిదానికి నా బాక్సులు ఉంటాయి, బుక్స్లో బాక్సులు ఉంటాయి చూడండి. ఇంకో చూడండి దమనలు సిరలు, ఇగో చూసారా, మీకు తెలిసే ఉంటుంది కదా విశ్వగ్రహీతల ఎన్నిసార్లు ఈ బిట్ అడిగారు, పాత బిట్ ఇదైతే అడిగి. సో ఏంటంటే నేను చూసినా విశ్వదాతలకు పిలబడు రక్త గ్రూపు ఓ గ్రూపు ఎన్నిసార్లు అడిగారు మీకు తెలుసు కదా. సో నేనేంటంటే కనుక నేను ఇలానే ఇంతకంటే నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వను, ఎందుకు రివిజన్ చేసే టైంలో ఇంతకంటే నేనైతే ఎక్కువ ప్రిపేర్ అవ్వను. సో ఇలా ఉంటుంది, ఇలా అనమాట. సో జిఎస్ ప్రకారం ఏంటంటే నేను జస్ట్ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాను. సో జిఎస్ ఏమో ఇలా, మ్యాథ్స్ ఏమో నేను అలా ప్రిపేర్ అవుతాను. సో మీరు కూడా ఏంటంటే ఒక షార్ట్ నోట్స్, నేనైతే సైన్స్ కోసం మాత్రం షార్ట్ నోట్స్ నేనేం ప్రిపేర్ చేసుకోలేదు, నేను పాలిటీకి మాత్రమే పెట్టుకున్నాను షార్ట్ నోట్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీకి వచ్చేసరికి మాత్రం మీకు టైం ఉందంటే ఏం లేదు, ఒకవేళ టైం లేకపోతే మోడర్న్ హిస్టరీ మాత్రం ఆధునిక భారతదేశ చరిత్ర అంటారు కదా. సో ఈ ఆధునిక భారతదేశ చరిత్ర ఇదొక్కటి మాత్రమే చూసుకోండి, ఎక్కువ బిట్స్ దీంట్లోనే కవర్ అయితే హిస్టరీలో మాత్రం. ఇంకా పాలిటీలో అంటారా, పాలిటీలో మాత్రం మీరు ఆర్టికల్స్ వదలొద్దు. ఆర్టికల్స్ అంటే అన్నీ కాదు, ఒక రాజ్యాంగం ప్రకారమే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక సంఘం ఉంది కదా, సో ఈ ఆర్థిక సంఘానికి ఏంటిది ఆర్టికల్ 280. సో ఏంటంటే ఇలాంటి ఆర్టికల్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి, ఆర్టికల్స్. ఇంకోటి ఏంటంటే భాగాలు, షెడ్యూల్స్, ఇవి మాత్రం చూసుకోండి. భాగాలు, షెడ్యూల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఒక పాలిటీలో. ఇంకా ఏంటంటే కనుక సో కేసులు అవన్నీ కాదు. ఇంకోటి కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి ఉంటాయి కదా, సో అవి ఒకసారి చూసుకోండి. రిట్స్ ఉంటాయి కదా, సో సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్స్ ఉంటాయి కదా, సో ఇవి చూసుకోండి, ఓకేనా. ఇలా అనమాట. అంటే నేను ఏమంటున్నా అంటే ఏవేవైతే ఇంపార్టెంట్, ఇంకో జీకే పరంగా ఏంటంటే మీరు ఇప్పుడు వరకు మీరు ఇవి మీకు తెలుసో లేదో, అంటే మన స్టేట్స్ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ ఉంటాయి కదా, సో డ్యాన్సెస్. సెకండ్ వన్ ఏంటంటే పండుగలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డ్యాన్సెస్, పండుగలు ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు 2 times ఈ బిట్స్ 2 అడిగారు. సో కాబట్టి ఏంటంటే జిఎస్ పరంగా మాత్రం డ్యాన్సెస్, పండుగలు. ఇంకోటి ఏంటంటే కంట్రీస్ ఉంటాయి చూసారా, సో కంట్రీస్. 4th వన్ ఏంటంటే కరెన్సీ ఉంటుంది చూసారా, కరెన్సీ. ఇవి సో ఇవి ఏంటంటే జీకే పరంగా ఇంపార్టెంట్. జిఎస్ అనేది ఓకే, కానీ ఇది జీకే పరంగా మాత్రం ఇవి చూడండి, ఇవి కంపల్సరీగా చదువుకోండి. ఒక కరెంట్ అఫైర్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది, ఓకేనా అది ఫ్రెండ్స్. సో ఏంటంటే జిఎస్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డెప్త్గా ప్రిపేర్ అవ్వద్దు, స్పీడ్గా రివిజన్ చేయండి. జిఎస్కి అయితే టైం సరిపోదు. ఇంకా మ్యాథ్స్ ఏంటంటే కనుక పెన్ను పేపర్ పెట్టుకొని మీరు చదివారంటే కనుక, అంటే పెన్ను పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేశారంటే కనుక చాలా టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, గుడ్డిగా ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంత ఫ్రీగా ఇంత విడిగా చెప్పడం అనేది ఓకే కోచింగ్ సార్లకైనా మేడంలకైనా అదే అర్థం కాదు. ఎందుకంటే ఒక కాంపిటేటర్ ఫెయిల్ అయిన వాడికి మాత్రమే ఇది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్కి మనం ఎప్పుడైతే వెళ్తాం కదా, ఓకే ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, మంచిగా ఫ్రెష్ అవుతాం, మంచిగా అంటే 1/2 hour నిద్రపోమన్నాను కదా, సో నేనైతే ఎప్పుడు నిద్రపోతాను ఎగ్జామ్ హాల్లో. సో లేకపోతే ఒకవేళ నిద్ర పట్టదు అనుకున్నప్పుడు మెడిటేషన్ చేయండి. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాం ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఓకే పెడతాం. ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్లో మీరు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎలా ఉండాలంటే ఎగ్జామ్లో ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు రివిజన్ అయ్యింది అనుకుంటే రివిజన్ ఓకే, ఒకవేళ రివిజన్ అవ్వలేదు, నాకు ఇంకా బిట్స్ ఉన్నాయి, ఇంకా రివిజన్ చేయాల్సింది ఉంది అనుకున్నప్పుడు ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు కూడా మీరు టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఏం చేయలేము ఇప్పుడు. కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఆప్షన్ చూస్తే మాత్రం గుర్తుంటుంది. సో రివిజన్ చేస్తే ఓకే అయిపోనియండి, కానీ ఒకవేళ రివిజన్ చేయడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది, నాకు రివిజన్ చేయడానికి టైం సరిపోలేదు అనుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడద్దు, వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఏంటంటే మీకు ఎగ్జామ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇవి చూడంలోనే మాత్రం మీకైతే కంపల్సరీగా బిట్ గుర్తుకొస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు, కంపల్సరీ గుర్తొస్తుంది. ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మీకు పాజిటివ్ రిజల్టే వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఓకేనా. మన థాట్ అనేది మాత్రం పాజిటివ్గా ఉండాలి, నమ్మకంతో వెళ్ళాలి. ఓకే నేను కొట్టగలుగుతాను నమ్మకంతో వెళ్ళాలి, కానీ నెగిటివ్ థాట్కి వెళ్ళొద్దు. కాబట్టి రివిజన్ అవ్వకపోయినా ఓకే మీరు వదిలేసేయండి, ఓకేనా. ఇప్పుడు మన ఎగ్జామ్ హాల్కి వెళ్తాం కదా,
సో ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్కి వెళ్తామో మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరేంటంటే ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఓకే 1 సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ బి అంటే రెండు ఆప్షన్లు తెలిసినాయి అనుకోండి, మీరు ఓకే రిస్క్ తీసుకోవచ్చు. 2 ఆప్షన్లు తెలిస్తే కనుక మీరు బిట్టు పెట్టండి. కానీ అదే 3 ఆప్షన్లు తెలిసినాయి అనుకోండి, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో అంటే 75% అంటారు కదా, ఈ 75% జోలికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు వెళ్ళొద్దు. 50% ఉంది కదా, దీన్ని నమ్ముకోండి, ఓకే డన్, ఓకేనా. కానీ ఎట్టి పరిస్థితుల్లో 75% మాత్రం మీరు నమ్ముకోవద్దు. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. ఎంత? 1/3 నెగిటివ్ మార్కింగ్. కాబట్టి మీరేంటంటే ఎట్టి పరిస్థితిలో 75% మాత్రం నమ్ముకోవద్దు. 3 ఆప్షన్లు తెలిస్తే మాత్రం దాని జోలికి వెళ్ళకండి. సో 2 ఆప్షన్లు తెలిస్తే మాత్రం ఓకే పెట్టేసేయచ్చు, 100% పెట్టేయచ్చు, ఓకేనా. అంటే ఇంకో కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ అనేది మనకి ఈజీగా వచ్చిందనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం నిజంగా. ఎందుకంటే ఎగ్జామ్ ఈజీగా వస్తే మనం యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. సో యాంగ్జైటీకి అబ్బా నాకు ఈ బిట్ వచ్చి వచ్చిన బిట్లే మనల్ని మోసం చేస్తాయి, బాగా వచ్చిన బిట్లే మోసం చేస్తాయి. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడైతే ఈజీగా వచ్చిందో, పేపర్ ఈజీగా వచ్చిందో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చదవాలి, సెకండ్ ఆప్షన్ చదవాలి, థర్డ్ ఆప్షన్ చదవాలి, ఫోర్త్ చదవాలి. అంటే 4 ఆప్షన్లు తెలిసిన తర్వాతే బిట్టు పెట్టాలి మనం, ఓకేనా. ఎగ్జామ్ ఈజీగా వచ్చినా, నీకు క్వశ్చన్ తెలిసినా, క్వశ్చన్కి ఆన్సర్ వెంటనే వితౌట్ ఆప్షన్ తెలిసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో 4 ఆప్షన్స్ చదవాలి. ఈ 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే బిట్టు పెట్టాలి మనం, ఓకేనా. ఎందుకంటే ఎప్పుడైతే ఈజీగా వచ్చినప్పుడు మన బ్రెయిన్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం చాలా జాగ్రత్తగా నిదానంగా కూల్గా ఉండేసి 4 ఆప్షన్ చదివిన తర్వాత బిట్టు పెట్టుకోండి, ఓకేనా. ఇది ఎగ్జామ్ ఈజీగా వచ్చినప్పుడు, అంటే పేపర్ ఈజీగా వచ్చినప్పుడు. సెకండ్ వన్, ఎగ్జామ్ పేపర్ మోడరేట్గా వచ్చినప్పుడు, మోడరేట్గా వస్తే మనం కూడా మోడరేట్గా ఉంటాం, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఎగ్జామ్ పేపరు హార్డ్గా వచ్చింది కదా, అప్పుడు కూడా సో ఎగ్జామ్ హార్డ్గా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జామ్ ఈజీగా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఎగ్జామ్ హార్డ్గా వచ్చిందో అసలు ఎగ్జామే దాదాపు రాయబుద్ధి కాదు, చిరాకేస్తుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే హార్డ్గా వచ్చిందో అసలు చిరాకేస్తుంది. ఇంకో బిట్టు పోవాలన్నా ఎలా ఉంటుందంటే ఇంకా అసలు వామ్మో ఈ బిట్స్ నాకు రావట్లేదు అనేసి అనిపిస్తుంది, నెగిటివ్ థాట్ వస్తుంది కంపల్సరీగా. కానీ ఆ సమయంలోనే మనం చాలా లాజిక్గా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు సీరియస్గా ప్రిపేర్ అయినవాడికి నీకే హార్డ్గా ఉందన్నప్పుడు మిగతా వాళ్ళకి హార్డే కదా. కాబట్టి అప్పుడు ఆ కామన్ సెన్స్ మనం ఉపయోగించినప్పుడు బిట్టు ఇప్పుడు 100కి మనం 60 చేయగలుగుతాం. ఈ 60 చేయగలిగినప్పుడు 60 చేయగలిగేటట్టే ఇచ్చిందనుకోండి ఎగ్జామ్ మోడు, ఆ 60 చేయగలిగితే అప్పుడు ఆ సమయంలో మనం ఈ హార్డ్గా వచ్చిందన్నప్పుడు మన మైండ్తో ఓవర్ యాంగ్జైటీతో మనం ఎన్ని చేస్తాం తెలుసా. ఏ పేపర్ ఎట్టైనా ఎగ్జామ్ హార్డ్గా వచ్చింది కాబట్టి 80-90 దాకా పోతాం మనం. అది ఎగ్జామ్ హార్డ్గా వచ్చినప్పుడు మైండ్ సెట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక స్టూడెంట్కి ఎలా ఉంటుందంటే, సో మైండ్ ఆటోమేటిక్గా చిరాకేస్తుంది అనమాట. చిరాకే మనకు తెలియకుండానే మనం 80-60 పెట్టాల్సిందంటే 60-55 పెట్టాల్సిన బిట్స్ని ఎగ్జామినరు ఇంతే అనుకుంటాడు, ఒక 55 చేయగలుగుతారు అనుకున్నట్టు ఎగ్జామ్ పేపర్ రెడీ చేసినా కానీ మనం 80 స్కోర్ కాడికి వెళ్ళిపోతాం. అంటే మనకు తెలియకుండా మన చెయ్యి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్ అన్నమాట. నేననే కాదు చాలామంది చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మనం అంత ప్రిపేర్ అయింది కూడా మనకేమి అనిపించదు, ఆ టైంలో మనం వేరేలాగా ఉంటాం అన్నమాట. సో ఏంటంటే 80 కాడికి 75 దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో మనకు తెలియకుండానే. సో నేననేది ఏంటంటే కనుక ఆ టైంలో ఆ టైంలో మాత్రం మనం అలా ఉండొద్దు. అలా ఉండకుండా ఏంటంటే, సో మనకి ఎగ్జామ్ హార్డ్గా అనిపించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా హార్డ్ అనిపిస్తుంది కదా. సో మనకు అనిపించిందంటే మిగతా వాళ్ళు కూడా అలానే చేయగలుగుతారు. కాబట్టి మనం ఎలా అంటే కూల్గా ఆలోచించి సో మనం అక్యురసీగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనం అక్యురసీ చూసుకోవాలి. పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు మాత్రం, పేపర్ హార్డ్ వచ్చినా ఈజీ వచ్చినా ఎప్పుడైనా అక్యురసీ చూసుకోవాలి. కానీ ఎందుకంటే ఈజీగా వచ్చినప్పుడు కొద్దిగా 50-50 ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ హార్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే
కాబట్టి ఏంటంటున్నా అంటే హార్డ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేసి మనకు ఎంతవరకు బిట్స్ వచ్చో అంతవరకే ప్రశాంతంగా పెట్టేసి మామూలుగా ఉండడం బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే పేపర్ హార్డ్గా వస్తుందో కంపల్సరీగా నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నార్మలైజేషన్లో ఏంటంటే మన పేపర్ హార్డ్ వచ్చినా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఆ పేపర్ ఓకే 55 లేకపోతే 60 పెట్టగలిగినాం అనుకోండి, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మనకి 10 మార్క్స్ యాడ్ అవ్వచ్చేమో, అప్పుడు 70 లేకపోతే 15 యాడ్ అయిపోతేమో, యాడ్ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్ కట్ ఆఫ్లో ఉంటాం కదా. నేననేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హార్డ్గా వచ్చినప్పుడు చాలా కోపంతో అంటే ఏంటి అసలు ఈ పేపర్ ఇట్టిచ్చిండు అనేది మాత్రం విసిగించుకోవద్దు. ముందు మన మైండ్ని మనం నిదానంగా ఉంచుకోవాలి. మనకు హార్డ్ అనిపిస్తే అందరికి హార్డే కాబట్టి మనం ప్రశాంతంగా ఏంటంటే హార్డ్గా వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే చాలా జాగ్రత్తగా నీ 50 పెట్టగలుగుతున్నావు అంటే 50నే పెట్టుకో, లేదా 60 పెట్టగలుగుతా అంటే 60నే పెట్టుకో. నీకు ఎన్ని బిట్స్ వస్తే అన్నే పెట్టుకొని నిదానంగా ఉండి. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు కష్టపడ్డోడికి మనకే కష్టం అనిపించిందంటే అందరికీ కష్టమే. అందరికీ కష్టం అనుకున్నప్పుడు సో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ సెన్స్ అనేది కొద్దిగా ఆ సమయంలో మాత్రం అసలు సెన్స్ ఏమీ పనిచేయదు. సో ఎందుకంటే అంత టెన్షన్గా అంత ఒత్తిడిగా ఉండొద్దు అనమాట నేను అనేది. సో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు భయం ఉండాలి మనకి. అమ్మో నా జీవితం ఏంటి, నేనేంటి, ఇంకో ఆప్షన్ లేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డూ ఆర్ డై అని ఆ సమయంలో మనకు భయం ఉండాలి. కానీ ఎగ్జామ్లో భయం ఉండి టెన్షన్ ఉంటే ఏం లాభం చెప్పండి. కాబట్టి ఏంటంటే ఏ టెన్షన్ అనేది అది బయటకి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి టెన్షన్ అన్న భయం అన్న ప్రిపరేషన్ అన్న ఆ టైంలో చేయాలి ఏదైనా. కానీ ఎగ్జామ్లో టెన్షన్ పడి అదంతా వేస్ట్. సో ఆ సమయంలో మాత్రం ఏంటంటే మైండ్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. ముందు అప్పుడు ఫిజికల్గా అనేది పనికిరాదు, మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జామ్లో మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే టెన్షన్ అవుతుందంటే మనం కంట్రోల్ చేసుకోగలిగి, ఎప్పుడైతే మనం మైండ్ గజ్జిబిజ్జి అవుతుంది అనుకుంటే మనం వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. సో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం మెడిటేషన్, సో ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేయడం, సో ఇలాంటివి ఏంటంటే మనం చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం తెలియకుండానే మనం మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతాం. సో అలా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కనుక సో ఈజీ, మోడరేట్, హార్డ్ అయిపోయింది కదా. సో ఈ సమయంలో మాత్రం ఏంటంటే కనుక ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి షిఫ్ట్లో ఏంటంటే ఆ షిఫ్ట్కి ఏం బిట్స్ అడిగారు ఏంటి అనేది యూట్యూబ్లో మామూలుగా అయితే కామన్గా పెడుతూనే ఉన్నారు కదా. సో అవి ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి, రాసుకోండి. సో ఆ బిట్స్ ప్రకారం ఎలా వస్తున్నాయి బిట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా. ఎప్పుడైతే ఫస్ట్ షిఫ్ట్ ఇప్పుడు ఫిఫ్త్కి అందరికి ఫిఫ్త్కే ఉండదు కదా ఎగ్జామ్, 6th ఉంటుంది, 7th అలా ఉంటుంది. కాబట్టి 5th ఎలా వచ్చింది బిట్స్. సో ఆ జిఎస్ పరంగా ఏది కవర్ చేసిండో, మ్యాథ్స్ పరంగా ఏది కవర్ చేసిండో, రీజనింగ్ పరంగా ఏం కవర్ చేసిండో అనేది ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక దాని ప్రకారం మరి ఇంకోసారి మీరు చదువుకోండి. ఆ చదువుకొని ఒక్కోసారి మొత్తం కవర్ చేసేయండి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకేనా. సో ఏదైతే మీకంటే ముందు షిఫ్ట్ అయిపోతాయో అవి ఏంటంటే యూట్యూబ్లో కామన్గా పెడతానే ఉంటారు. సో మన సౌత్ వాళ్ళకంటే నార్త్ వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు పెట్టడంలో. సో అవి ఒకసారి చూసుకొని ఎలా అడిగారు ఏంటి, ఏ పరంగా అడిగారని చూసుకొని వాటి మీద మీకు ఫోకస్ ఎక్కువ పెట్టండి. అది ప్లస్ పాయింటే. మీరు నమ్ముతారో లేదో ఏంటంటే షిఫ్ట్లో కూడా అంటే ఇలా చూసుకోవడం ఆ బిట్స్ కూడా రిపీట్ అయిన టైమింగ్స్ కూడా ఉన్నాయి తెలుసా. కాబట్టి ఏంటంటే మీరేంటంటే షిఫ్ట్లో వైజ్గా ఏ క్వశ్చన్ ఎట్లా అడిగారు, పేపర్ ఎలా వచ్చింది ఏంటి, దీని ప్రకారం మనం ఎలా ఉండాలి ఏంటి, సో దాని ప్రకారం మన మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చాలా ఉంటాయి అన్నమాట. సో దీని ప్రకారం మన మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఏ లెవెల్లో ఒకసారి చూసుకొని స్పీడ్గా రివిజన్ చేయొచ్చు, ఈ టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని బట్టి మనం ఎలా ఉండాలి అనేది ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రీవియస్ షిఫ్ట్లు ఏవైతే అయిపోయినాయో అవి మొత్తం వాటి ప్రకారం ఏంటంటే మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు సో ఇది ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ మొత్తం అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంటే అన్ని షిఫ్ట్ల వాళ్ళకి అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 1 or 2 days రెస్ట్ తీసేసుకోండి. మళ్ళీ వెంటనే ఏంటంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ రావచ్చు, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేటే రావచ్చు, లేకపోతే కనుక ఇది రిజల్ట్ లెవెల్ 1ది
రిజల్ట్ పెట్టేసి లెవెల్ 2ది పెట్టొచ్చు. సో ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి మీరు ఏంటిదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి. 2 డేస్ రెస్ట్ తీసేసుకోండి, మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎందుకు ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఎగ్జామ్ టయానికి ఎప్పుడైతే ఎగ్జామ్ టయానికి అవుతున్నారో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మో నా సిలబస్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు నుంచే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ 7 డేస్ ఉందనంగా, 1 వీక్ 10 డేస్ ఉందనంగా, 1 మంత్ ఉందనంగా ఎగ్జామ్ నేనైతే అసలు ముందు సిలబస్ పెట్టుకొని, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో రివిజన్ చేసుకుంటాను. నేను ఎప్పటి నుంచో ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవుతాను. నోట్స్ అయితే కనుక నేను 2 మంత్స్ బ్యాక్ మొత్తం నోట్స్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, షార్ట్ నోట్స్లో. సో ఏంటంటే కనుక అలా ఉండడం వల్ల ఏంటంటే కనుక మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జామ్ ఏంటంటే తొందరగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో 3 ఎగ్జామ్స్కి మనం ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ ఎన్టీపీ, ఈ మొత్తం ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో 3టికి ఎట్టి పరిస్థితులు 3 పోగొట్టుకోవద్దు. ఏది 3 పోగొట్టుకునేటట్టు అంటే దాని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ వదలొద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. సో నా ఈ వీడియో నచ్చినట్లు అందరికీ, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కష్టపడి చదువుతున్నారో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మాత్రం కంపల్సరీగా న్యాయం జరగాలి, వాళ్ళకి పక్కా జాబ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ద బెస్ట్. నా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.